తెలంగాణలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఇదే మా నినాదం. ఈ నినాదాన్ని ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు. స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది. సో మరి నిజంగా మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే ఆ కార్యక్రమం చేయాల్సినటువంటి అధికారులు కోటీశ్వరుల కార్యక్రమం జరుగుతుందా? అసలు దీని వెనకాల జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలను మనతో పంచుకోవడానికి, బయట పెట్టడానికి మనతో పాటు రాము ఉన్నారు. అడుగుదాం, అసలు ఏం జరుగుతుంది శ్రీనిధిలో, ఏం జరుగుతున్నది? శ్రీనిధిలో 1,00,00,000 మంది కోటీశ్వర్లు ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డి చెప్తుండగాన అవి 1,00,00,000 మంది కోటీశ్వర్లు కాదు, 1,00,00,000 మందిని లూటీ చేసే కార్యక్రమం చేస్తుంది తప్పితే 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసే అనేది ఒక సరైన ప్రణాళిక లేదు. దీని వెనకాల విద్యాసాగర్ రెడ్డి అని ఒక 70 ఏళ్ళ ముసలి వ్యక్తిని, 74 ఏళ్ళు, రేపు 23 వస్తే డేటు, 74 ఏళ్ళు ఒకటే అక్షరాల ఆయనకు పెరాలసిస్ వచ్చింది. 2011 నుంచి ఇప్పటి వరకు ఒకటే వ్యక్తిని కంటిన్యూ చేయడం అనేది ఈ శ్రీనిధిలో అనేక అవినీతి అక్రమాలకు తావిచ్చింది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, శ్రీనిధిలో జరుగుతున్న అవినీతి పైన సీతక్క ఎంక్వైరీ చేసిందన్న, జీవో 523 అని ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి కూడా 2 సార్లు 3 సార్లు మళ్ళీ రిన్యువల్ ఇచ్చారు. దానికి సంబంధించిన జీవో ఇది ఎంక్వైరీ జీవో ఉంది. అన్నీ కూడా బీఆర్ఎస్లో కానీ, ఈ గవర్నమెంట్లో కానీ, ఉద్యోగాల దిశలో కానీ అనేక పేద మహిళల సొమ్మును ఏ రకంగా అయితే కాజేసిండ్రు అనే ఉద్దేశంతోన సీనియర్ ఐఏఎస్ అనితా రామచంద్రన్ మేడం గారితో ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వేసిన సీతక్క ఈ జీవో ఈరోజు సీతక్కకు చిత్తు కాగితంలా కనిపిస్తుంది. ఈరోజు ఎంక్వైరీ చేసి కూడా 2-3 సార్లు మళ్ళీ రిన్యువల్ ఇచ్చారు. మళ్ళీ 2024 అక్టోబర్ 10లో మళ్ళీ 2 ఇయర్స్ రిన్యువల్ ఇచ్చారు విద్యాసాగర్ రెడ్డికి. మళ్ళీ మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ తీసేసినప్పుడు కూడా మళ్ళీ రిన్యువల్ ఇచ్చారు. అంటే దీని వెనకాల ఏమీ మీరు జరగకపోతే, ఏంది అక్రమాలు లేకపోతే ఎందుకు ఈ ఎంక్వైరీ చేయలేదని మేము అడుగుతున్నాం. మంత్రియే సాక్షాత్తు మంత్రియే కమిటీ చేసిరు, ఎంక్వైరీ కమిటీ చేసిరు. వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు రెన్యువల్ అవుతా ఉన్నది? మంత్రికి ముడుపులు అప్పచెప్పిండన్న, ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్లో సీతక్క మ్యానిపులేట్ చేసిండ్రు, సీతక్కని ఏదో మాయ చేసి ఈ విద్యాసాగర్ రెడ్డి అనేది మాటల కారిగాడు, మాయ చేసిందనే అనుకున్నాం. మాటలకు లొంగే సీతక్క కాదు, ఆదివాసీ బిడ్డ, అడవి బిడ్డ అని చెప్పుకుంటున్న సీతక్క అనేక రకాల స్కాములు, కోడిగుడ్లు అయితేనేమి, ఇసుక అయితేనేమి, శ్రీనిధులు అయితేనేమి, ఇంకా అనేక రకాలుగా అక్కదంలో చాలా స్కామ్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు అందరూ చెప్తున్నా, ప్రజలు అనుకుంటున్నా కూడా కనీసం చీమకు కుట్టినట్టు కూడా సీతక్కకు లేదు. ఈ విషయం కూడా 3.5 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే కూడా ఈ రకంగా నువ్వు ఎంక్వైరీ జీవో ఇచ్చి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ పత్తా లేకుండా మళ్ళీ 2-3 సార్లు రిన్యువల్ ఇవ్వడం అంటే దీనిలో 100% అవకతవకలు జరిగినవి. సీతక్కకు ఖచ్చితంగా ముడుపులు చెల్లినవి, సీతక్కకు చెందినవి. దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, వేం నరేందర్ రెడ్డికి చెల్లినవి. వీని తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీగా ఉన్నాడు, ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్గా ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డికి మేల రిటైర్డ్ అవుతాడు, జూన్లో మళ్ళీ ఆర్టీఐ కమిషనర్ ఇస్తాడు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ను కొనసాగిస్తూ నిరుద్యోగులు పొట్టగొడుతున్న రేవంత్ ప్రభుత్వానికి పదే చెప్తున్నాం. నిన్న మొన్న కూడా మళ్ళీ ఐఎన్సీ మొన్న మిషన్ భగీరథకు శ్రావణ్ కుమార్ రెడ్డి అండ్ మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జోగారెడ్డి, వీళ్ళందరినీ ఇది శ్రీనిధిల అనేక రకాలుగా వాళ్ళు పాతుకుపోయారు. సంవత్సరాలు ఏండ్లు పాతుకుపోయి అవినీతి ఏ రకంగా చేయాలి, అవినీతి ముడుపులతోన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఏ రకంగా గెలిచాలనేది చిత్తశుద్ధే ఈ సీతక్కకు రేవంత్ రెడ్డికి ఉంది తప్పితే పేద ప్రజలను బాగు చేయాలి, పేద ప్రజలను కోటీశ్వరులు చేయాలనే చిత్తశుద్ధి మాత్రం సీతక్కకు లేదు. ఒక విషయం, గతంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీఎం కాకముందు ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు ఆరోపణలు చేసిండు, ఈ ప్రభుత్వం రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి యువతకు మోసం చేస్తుంది, యువతకు అన్యాయం చేస్తుందో చాలాసార్లు మాట్లాడారు. చాలాసార్లు ఇదే V6 ఇంటర్వ్యూలో, ఎలక్షన్ బిఫోర్లో ఇంటర్వ్యూ దాదాపు గంట ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, కేసీఆర్ గారు 70 ఏళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టుకోవడం మూలంగా, వాళ్ళు చేసిన అనేక స్కాముల మూలంగా వాళ్ళకి రేపు కోర్టులో కేసు వేసినా కూడా వాళ్ళ వయసు రీత్యా వాళ్ళని కోర్టులో వెసులుబాటు ఉంటుంది, వాళ్ళని జైల్లో పెట్టడానికి రాదు, వాళ్ళకు మళ్ళీ ఇంటి ఫుడ్ కానీ తదితర అనేక సౌకర్యాలు ఉంటాయి, జైల్లో పెట్టడానికి వీలు ఉండదనే ఉద్దేశంతో చాలా పకడ్బందీతో ప్లాన్గా కేసీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెట్టినని రేవంత్ రెడ్డి ముక్త కంఠంతో చెప్పిండు. నేను వచ్చిన వెంబడే ఒక్క సంతకంతోనే బంగాళాఖాతంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరిని తీసేసి 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ అదే రకంగా ఎందుకు కొనసాగిస్తుండు? నెంబర్ 1, ఈ మొన్న 6,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీ అనే అంశం తెరపైకి వచ్చిందంటే అది మా వల్లనైనా. అనేక ఛానల్లో మీలాంటి ఛానల్ వలన అనేక న్యూస్ పేపర్లో న్యూస్ రాయిస్తే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 6,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటే
మొన్న దాదాపు అందరిని తీసేసి ఇంకా 2,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇప్పటికీ అట్లే ఉన్నారు. మొన్న మాజీ సిఎస్ శాంతి కుమారి నేతృత్వంలో ఒక కమిటీ వేసారు. దానిలో కూడా 1,100 మంది దాకా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళని తీసేయకుండా 3 నెలలు, 6 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతూ అనేక రకాల అక్రమాలకు తావిస్తుండ్రు. వీళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చేది కూడా మంచివానికి ఇస్తలేరు, అనేక అక్రమాలు చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఎప్పుడైతే ఆయన గతంలో ఏదైతే మాట చెప్పిండో అంటే ఈయన కూడా అదే చేస్తున్నట్టుగా, మరి అవినీతి కోసం చేస్తున్నాని 100% మేము చెప్తున్నది అది కదా. 100% ఈయన మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి, మార్పు రావాలి అని. మార్పు ఏం రాలే కానీ కేసీఆర్ పోయిండు, సీఎం రేవంత్ అయ్యిండు తప్పించే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ నిరుద్యోగులకు కానీ ఏం ఒరిగింది లేదు, ఏం వాళ్ళు సాధించింది ఏది లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఎట్లయితే ఇప్పుడు పెన్నంలో ఉన్న పొయ్యి అది దోశ పొయ్యిలో పడ్డట్టు అయింది తప్పించే ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది ఏది లేదు. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి పెట్రోల్ బంకులకు కానీ తర్వాత బస్సులకు కానీ యజమానులు చేస్తామని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి సొంతంగా ఆయన జూబ్లీస్ ప్యాలెస్ అమ్మ అయితే ఇవ్వలేదు. పేద మహిళలు పొదుపులు కట్టుకున్న డబ్బుతోన ఈయన వాళ్ళు అసలు చూసి బ్యాంకులు లోన్ ఇచ్చి వాళ్ళు పెట్టుకొని బస్సులు కానీ పెట్రోల్ బంకులు కానీ చేస్తారు తప్పితే ఈయన లోన్ ఇచ్చి ఈయన మళ్ళీ మహిళలు కట్టుకోవాల్సిందే, మళ్ళీ లోన్ ఇప్పిస్తుంది అంతే. వాళ్ళు ఏమి సబ్సిడీ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని ఇంతవరకు. సీతక్క పదే చెప్తుంది మేము వడ్డీ లేని రుణాలు. ఈ రోజు కూడా పేపర్లు ఇచ్చిండ్రు. సీతక్క అయితే ప్రగల్భాలు ఎట్లా ఉంటాయంటే చెప్పే మాటలు చెప్తుంది కానీ చేతులు మాత్రం అంత శూన్యము. ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడు అక్క. ఈరోజు ఏం చెప్పిందంటే పేద మహిళలను వడ్డీ వ్యాపారులు అనేక రకాల పీడించారు కాబట్టి నేను అది చూడలేక నక్సలైట్లో పోయిందని చెప్తుంది. ఈరోజు ఈ వెలుగు పేపర్లు వచ్చింది. అలాంటి చిత్తశుద్ధి ఉన్న మీరు ఈరోజు విద్యాసాగర్ రెడ్డి పెట్టి కోట్లాది రూపాయల పేద మహిళలను దొబ్బి తింటున్న మీరు నక్సలైట ఆదివాసి బిడ్డన మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సీతక్క గారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు పేదింటి బిడ్డ ఎట్లయితారు? పేదింటి బిడ్డల పొట్టగొడుతూ పేదింటి బిడ్డల అరిగోస పడుతుంటే వాళ్ళ సొమ్ము తినుకుంటా మీరు పైన ప్రగల్భాలు వలుకుతూ నేను నక్సలైటు, నేను ఆదివాసి బిడ్డను, కులం కార్డు ఇదంతా వాడకండక్క. దయచేసి విద్యాసాగర్ రెడ్డిని పూర్తిగా ప్రక్షాళన చేసి శ్రీనిధిని పేద మహిళలను కోటీశ్వరులు చేసేది ఏదైతే సీఎం గారి మానసపుత్రిక అని ఆయన చెప్పుకుంటుండో ఆయన ఏమి మానసపుత్రిక లేదు. ఆ నైని బొగ్గు గనులు కానీ తర్వాత ఈ హైడ్రా పేరుతోన్న కోట్లు గుమ్మరించుకోవడం కానీ ఇవి వాళ్ళకి మానసపుత్రికలు కానీ పేద ప్రజల యొక్క సంక్షేమం ఈయనకు మానసపుత్రిక ఎప్పటికీ కావు. ఈయనకంటూ ఒక రోల్ మోడల్ లేదు. గత ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వైఎస్ ఖాన్ ఉన్నప్పుడు వ్యవసాయానికి, చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ, మరి ఈయన ఉన్నప్పుడు ఏంటంటే సీఎం అంటే హైడ్రా, రేవంత్ రెడ్డి అంటే హైడ్రా అనేది ఒక మార్కు సంపాదించింది తప్పించే పేదల ఇల్లు గుల్లగొట్టిన దౌర్భాగ్యమైన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది రేవంత్ రెడ్డి. ఇంకోటి శ్రీనిధిలో రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, అందులో కొన్ని తప్పిదాలు చెప్తున్నారు. అసలు అందులో ఏంది అసలు శ్రీనిధిలో ఇప్పుడు ఏ రకంగా అయితే నిరుద్యోగులకు 34 ఏజ్ పెంచనీకి మీకు అంత ఇబ్బంది అవుతుందో 46 సంవత్సరాలు ఉన్న నిరుద్యోగులను 34 సంవత్సరాలకు తగ్గించిన మీరు ఈ 70 ఏళ్ళ ముసలోని నేతృత్వంలో దీన్ని కూడా 45 ఏజ్ నుంచి 63 వరకు పెంచారు. అంటే ఇలా ఇందులో కూడా యువకులకు అవకాశం లేకుండా 63కు ఇందులో కూడా 61 వరకే రిటైర్డ్ ఎంప్లాయీస్ని 61 వరకే ఏజ్. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ 58 ఉంటే 3 సంవత్సరాల నుంచి 61 చేసిండు. అప్పుడు కూడా ఉద్యోగులు చాలా తీవ్రత అయ్యో మాకు 58కే బీపీలు షుగర్లు వస్తున్నాయి, ఇప్పుడే మేము పని చేయలేకపోతున్నాము, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఒక అక్కస్తోన ఆ రోజు కేసీఆర్ 63కు పెంచండి. ఈ రోజు నువ్వు మళ్ళీ 65కు పెంచాలని ప్రయత్నం చేస్తే ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందర మేము ప్రతిఘటన ఉద్యమాలు చేస్తే అది వెనక్కి తగ్గిర్రు. రేపు రోజుల్లో కూడా అది పెంచుతానంటే సీఎం కుర్చీని మేము బీకడానికి సిద్ధంగా ఉంటాము, దానిలో ఎలాంటి అతిశయతి లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒకవైపు ఏజ్ పెంచకుండా ఒకవైపు నిరుద్యోగులను అరిగోస పడుతూ ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి రోస్టర్ లేకుండా ఈ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు? ఇంకొక పాయింట్ అన్న, ప్రభుత్వ నిబంధనల ప్రకారము దీనిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి 70% ప్రమోషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే 30% కింది స్థాయిలో రిక్రూట్మెంట్ చేస్తే అనేక 2-3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. నీవు దీనిలో ఉన్న ఎంప్లాయీస్ని అరిగోస పెట్టుకుంటూ వాళ్లకు 12 నుంచి 14 సంవత్సరాలు పనిచేస్తున్న అదే కింది స్థాయి క్యాడర్లో ఇప్పటివరకు ప్రమోషన్ లేదు. ఏదో అనామాయగా నువ్వు 2022లో ప్రమోషన్లు ఇచ్చి దానిలో కూడా రోస్టర్ పాటించకుండా నీ సామాజిక వర్గం చెందిన వాళ్ళకు నీ బానిస కుక్కలకు ఇచ్చుకున్నావు తప్పితే ఈ దీనిలో పనిచేస్తున్న నిజాయితీగా నీతితో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా దీనిలో ప్రమోషన్కి నోచుకునే స్థితిలో ఉంది. ఇందులో కూడా కన్సల్టెన్సీగా 100% రిక్రూట్మెంట్ ఎక్కడ చేయొద్దన మేము త్వరలోనే దీన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. ఖచ్చితంగా దీన్ని న్యాయస్థానంలోనే ఛాలెంజ్ చేస్తాం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి న్యాయం చేయలేడు, ఎందుకంటే ములాఖాత్ అయిపోయింది, సీతక్క ములాఖాత్ అయిపోయింది. మాకు కోర్టులే న్యాయస్థానం చేస్తామని మేము భావిస్తున్నాము. తెలంగాణ నిరుద్యోగుల తరపు నుంచి మేము దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము.
ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానీ సీతక్క చేస్తున్నటువంటి ఈ లాలూచి రాజకీయాలు కానీ రేపు రాబోయే ఈ రాజకీయ క్షేత్రంలో వీళ్ళ అవినీతి అక్రమాలను ఎండగడతాం, ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తాము. సీతక్క ఎక్కడ పోటీ చేసినా డీలిమిటేషన్ అవుతుంది అది ఇది అని అక్క ప్లాన్లు వేసుకుంటూ కొడుకును కూతుర్ని అల్లుడిని బిడ్డని అందరిని తీసుకురావాలని వీళ్ళు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారో అవన్నీ ఎత్తుగడలు నాకు తెలుసు. ఖచ్చితంగా మేము అది అడ్డుకుంటాము. గల్లీ గల్లీ తిరుగుతాం. సీతక్క ఎక్కడ ఉన్నా 100% ఆదివాసీ బిడ్డ కాదు. ఈ అక్క కార్పొరేట్ సంస్థలకు పెట్టి పోషిస్తుంది. ఏ రకంగా అయితే నక్సలైట్ ఉద్యమము పేద ప్రజలు పెద్దవాళ్ళని కొట్టి పేదోళ్ళకు పెట్టాలనే ఏదైతే సూత్రం ఉందో దానికి విరుద్ధంగా ఈరోజు నువ్వు పెద్దోళ్ళ పంచాన వేడి పేద ప్రజలను పీడిస్తుందని తెలంగాణ ప్రజలు మీరు అన్నీ గమనిస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు సీతక్కను చిత్తుగా ఓడగొట్టే బాధ్యత కూడా తెలంగాణ నిరుద్యోగులుగా మేము తీసుకుంటాం.